కుటుంబ బంధం. విజయవాడలో ఒక మధ్య తరగతి కుటుంబం. రామయ్య కుటుంబానికి అన్నీ కాదు కాని అవసరమైనన్ని ఉన్నాయి. ఆయన భార్య పిల్లల కోసం కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తాడు. అలాగే మాధవి, అనిత చిన్నప్పుడు కలిసి పెరిగిన అక్కాచెల్లెళ్ళు. చిన్నప్పుడు ఒకరికి ఒకరు బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తూ నిద్రపోయేవారు. కాని పెళ్లయ్యాక మాధవి నగరానికి మారిపోతుంది. అనిత విజయవాడలోనే ఉంటుంది. ఒకరోజు అనిత అనారోగ్యంతో పడిపోతుంది. మాధవి విషయం తెలుసుకుని వెంటనే విజయవాడకు చేరుకుంటుంది. అనిత పక్కన కూర్చొని చిన్నప్పుడు చెప్పిన కథలే మళ్లీ చెబుతుంది. అనిత చిరునవ్వుతో మాధవిని చూసి చెబుతుంది, "నువ్వు చెప్తేనే నాకిద్దు నిద్రపడుతుంది." ఆ చిరునవ్వులో ఎంత సంతోషమో, చిన్నప్పటి జ్ఞాపకాల తీపి గుర్తులు. కుటుంబ బంధాలు కాలం మారినా మారవు.